మీలో చాలా మందికి కోకిల స్వరం తెలుసు. కోకిల ఎంత మధురంగా, మృదువుగా, తీయగా, శ్రావ్యంగా తన స్వరాన్ని వినిపిస్తుందో మనందరికీ తెలుసు. కానీ సహజంగా కోయిల కూసేటప్పుడు అది ఎవరికీ కనిపించదు. దాని యొక్క మధురమైన స్వరం వెనక ఉన్న రహస్యం చాలా మందికి తెలియదు. ఈ కోకిల కూసేటప్పుడు ఒక తుప్పల్లోనో పొదల్లోనో ఉండి తన శరీరాన్ని ఒక బలమైన ముళ్ళుకు గుచ్చుకుంటూ ఆ విధమైనటువంటి స్వరాన్ని వినిపిస్తుంది. అంటే ఆ ముళ్ళు గుచ్చుకోనిదే ఆ స్వరం కోకిల గొంతులో నుండి బయటికి రాదు. గనుక గమనించండి, కోకిల మధురమైన స్వరం వెనుక ఆ బలమైన ముళ్ళు తన శరీరంలో గుచ్చుకుంటుందనే సత్యాన్ని గమనించాలి. అదే రీతిగా దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో ఈ శ్రమలు అనేవి ఆధ్యాత్మిక శ్రావ్యతను తీసుకొస్తాయి. ఆధ్యాత్మిక బలాన్ని, అభివృద్ధిని మనకు కలిగిస్తాయి. కాబట్టి ఈ శ్రమ దినమున కృంగిపోవద్దు, చేత కాని వారి వాళ్ళే ఉండవద్దు. మరి దానికి ఏం చేయాలి అని ప్రశ్నిస్తే జవాబు ఉంది. యాకోబు పత్రికలో ఆయన చెప్పారు, 5వ అధ్యాయం 13వ వచనంలో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను అని వాక్యంలో ఉంది. గనుక శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు, పిరికి వారం కావద్దు, అధైర్యపడొద్దు, భయపడొద్దు. ప్రార్థనాపూర్వకంగా దేవుని యందు బలం పుంజుకొని మరింతగా ప్రభువును వెంబడించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం.